నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు 3 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు హర్యానా గవర్నర్ గా ఆశిష్ కుమార్ ఘోష్ గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తాలను కేంద్రం నియమించింది విజయనగరంని విడిచిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈ ప్రాంతంని మనకి చాలా ఇచ్చింది ఈ ప్రాంతానికి దానికి మా ధన్యవాదాలు మా ప్రాంత ఉన్న ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కొత్త అసైన్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందరు బ్లెస్సింగ్స్ గుడ్ విషెస్ ఉండాలని కోరుతూ మీకేదైనా ఉంటే మీ మైండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మీరంటే ఒక రకమైన గౌరవం ప్రేమ ఉంది వైజాగ్ వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు కూడా అది వ్యక్తం చేశారు వారికి ఈ మీడియాతో ఈ సందర్భంగా ఏ విధంగా మీరు ధన్యవాదాలు తెలియజేస్తారు చూడు మీకు ఇలాంటి అవకాశాలు ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే మోదీ గారు ప్రధానమంత్రి లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ఇది అంత తేలిగ్గా రాదు మేము కూడా ఎప్పుడో గవర్నర్ వస్తుందని ఊహించలే కొన్ని నెలల నుంచి అందరు అంటున్నారు గవర్నర్ 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 అని నేనేదో ఉట్టి మాటలు కట్టిపెట్టు అయ్యా అనేవారు ఏందైతే మర్యాద ఉండడం వేరే కలిసి పని ఇప్పుడు మోదీ గారితో కూడా కలిసి పని చేసాం సాయశక్తిగా దేశానికి పనికి వచ్చే సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేశాం మాకు ఆ రోజు ఇచ్చిన బాధ్యతలు చూస్తే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెక్టర్గా దానికి సహకరించిన పెద్దలు మోదీ గారు మొదటి ప్రముఖ నటి జి సరోజాదేవి కన్నుమూశారు యశ్వంత్పూర్లోని మణిపాల్ ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు 1938 జనవరి 7న బెంగళూరులో జన్మించిన ఆమె 1955లో మహాకవి కాళిదాసు అనే కన్నడ మూవీతో చిత్రరంగంలోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటులతో కలిసి సినిమాలు చేశారు తెలుగులో దాగుడు మూతలు పండంటి కాపురం దానవీర సూరకర్ణ అల్లుడి దిద్దిన కాపురం వంటి హిట్ చిత్రాల్లో నటించారు విజయవాడ నగర పోలీస్ శాఖ తరపున అమ్మవారికి ఆషాఢసారె సమర్పించుటకు ఊరేగింపుగా డప్పులు మరియు వేషధారణల నడుమ విచ్చేసిన పోలీస్ వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఘాట్ రోడ్డు మీదుగా వచ్చిన ఊరేగింపునకు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికి అన్ని ఆలయ మర్యాదలతో స్వాగత ఏర్పాట్లు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం వైసీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని బుల్లి నాని ఆధ్వర్యంలో అమలాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ అధ్యక్షతన వాసల గార్డెన్స్ లో ఘనంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చిర్ల జగ్గిరెడ్డి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ బొమ్మి ఇస్రాయిల్ పార్లమెంటు పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి నియోజకవర్గ కోఆర్డినేటర్లు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈవీఎం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మరి ప్రజల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఉన్నారు కనుకే ఇవాళ ఈ సభలన్నీ కూడా మరి విశేషమైన ప్రజాస్పందన వచ్చి ముందే నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా సంవత్సర కాలం టైం ఇచ్చి ఏదైతే మరి అధికార పక్షం చేయనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలదీసేటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఈ రోజున ఇచ్చిన సూపర్ 6 సూపర్ 7 హామీలు మీరు ఎందుకు అమలు చేయలేకపోయారని చెప్పి మరి అడుగుతూ ఉంటే మరి ఉన్నటువంటి అధికార పార్టీకి చెమటలు బట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్రలు అడ్డుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భ్రమించిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే మరి మనందరికీ తెలుసు
ఈ రోజు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక. అట్లాంటి కార్యక్రమం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నాడు నేడు బెంచీల మీద కూర్చుని సిగ్గుపడకుండా నాడు నేడు బెంచీల మీద కూర్చుని ఇది మా లోకేష్ గారికి వచ్చిన కళ ఈ తల్లికి వందనం అనే మాట నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారంటే వారిని తప్పనిసరిగా వారి ఆరోగ్య పరిస్థితి మీద మాకు కొంత మరి ఇబ్బంది ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. చంద్రబాబు ఇచ్చిన హామీలు, మోసపూరిత హామీలు, అబద్ధాలన్నీ కూడా మేము గ్రామ స్థాయిలో మరి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో తీసుకెళ్లి ప్రతి ఒక్క మారుమూలలో ఉన్న అవ్వాతాతలకి అందరికీ కూడా తెలియజేసి మరి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేదాకా ఈ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి మరి సాధించుకుంటాము. అంతేకాదు ఎక్కడ చూస్తున్నా కూడా జగనన్నకు వస్తున్న అశేషమైన స్పందన మనం చూస్తూనే ఉన్నాము. దీన్ని బట్టి ఖచ్చితంగా మా అందరికీ అర్థమవుతుంది వచ్చేది త్వరలోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మళ్ళీ జగనన్న వస్తాడు. త్వరలోనే జగనన్న 2.0 పాలన మొదలవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సంక్షేమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ముమ్మిడివరంలో 50 లక్షల రూపాయల అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభించారు. ఎంపీ నిధులు 25 లక్షల రూపాయలతో కాశీవాణి తూము వద్ద నుంచి చింతల మెరక వరకు నిర్మించిన సీసీ రోడ్డును, మరో 25 లక్షల రూపాయలతో రాజుపాలెం నుంచి నిర్మించిన సీసీ రోడ్డును ఈరోజు అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని అన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించి కేవలం బటన్ నొక్కడం మాత్రమే చేసిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ సమన్వయం చేస్తూ అభివృద్ధి సంక్షేమాల్లో దూసుకుపోతుందని వారు అన్నారు. ఈరోజు సుపరిపాలన తొలడిగే కార్యక్రమంలో భాగంగా మన స్థానిక ఎంపీ హరీష్ బాలయ్య గారు ఎంపీ ల్యాడ్స్ ద్వారా మన నగర పంచాయతీకి ఎలక్షన్స్ ముందు అనేక రోడ్లు హామీ ఇచ్చాం. దాంట్లో ప్రధానమైన రోడ్లు మన చింతల మేరకు మరి మట్టోడిపల్లి రోడ్లు రెండు 25 లక్షలతో బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్లు మనం వేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా శుభదనం ఈరోజు. అదేవిధంగా ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇచ్చాం. సంక్షేమ పథకాలన్నీ కూడా మన ఎంపీ గారు చెప్పడం జరిగింది. మరి ముమ్మడివరం మున్సిపాలిటీ నగర పంచాయతీకి వచ్చి అనేక రోడ్లు వేయవలసి ఉంది. అదేవిధంగా ఏదైతే మన నగర పంచాయతీకి పోలమ్మ చెరువు గట్టు ఉందో ఆ చెరువు గట్టుని మరి ఓఎన్జీసీ నిధులు కానీ రిలయన్స్ నిధులు కానీ తెచ్చి ₹1 కోటి తెచ్చి వాకింగ్ ట్రాక్, మన ప్రజలందరికీ ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్, చుట్టూ LED లైటింగ్, పార్క్ కింద చేస్తానని హామీ ఇచ్చాం. మరి మొన్నే మరి ఎంపీ గారు మేము మరి ఓఎన్జీసీతో మాట్లాడితే మొన్న శాంక్షన్ ఇచ్చారు. ఇది ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది మన ₹1 కోటి. అదే కాకుండా ఆ రోజు కాలేజీ మనం అందరికీ ఉపయోగపడే కాలేజీ కూడా పూర్తిగా నిరుపయోగంగా ఉంది. ఆ కాలేజీ డిగ్రీ కాలేజీ కూడా 3 ఎకరాల 20 సెంట్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ గారు మేము కూడా మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 3 ఎకరాల 20 సెంట్లు మన డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసి ఆ డిగ్రీ కాలేజీలో కూడా కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఎంపీ గారు మేము కెనరా బ్యాంక్ ఎండి గారి దగ్గరికి బెంగళూరు వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయగా ఆయన ఒక 5 రూములకి ₹1 కోటి కూడా కెనరా బ్యాంక్ కూడా శాంక్షన్ ఇచ్చింది. అది కూడా తొందరలో పూర్తి చేస్తాం. ఇంటింటికి వెళ్తూ ప్రతి ఇంటికి కూడా మనం ఈ ఒక సంవత్సరంలోని మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం ఇవన్నిటినీ కూడా నేరుగా ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా మేము అందరూ అడగడం జరుగుతుంది. ఏ విధంగా మా ఈ సంవత్సరం పరిపాలన మీకు ఎలా కనిపిస్తుందని, అందరూ కూడా చాలా బాగుందని కూడా వాళ్ళు తెలియపరుస్తున్నారు. అలాగే మనం ఈ సంవత్సరంలోని మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, అధికారంకి వచ్చిన వెంటనే కేంద్రంలో మొదటి బడ్జెట్ కూడా మీరు అందరూ ఒకసారి గమనిస్తే అమరావతికి సుమారు 15,000 కోట్ల రూపాయలు రాజధాని కట్టడానికి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం పూర్తి బాధ్యత కేంద్రం తీసుకుంటుందని అది కూడా తెలియపరచడం జరిగింది. ఇదే కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన అన్ని నిధుల్ని కూడా విడతలుగా రావడం కూడా జరుగుతుంది. ఆనాడు గత సంవత్సరం మీరు ఒక్కసారి గమనిస్తుంటే 2019 నుంచి 24 అసలు అభివృద్ధి అనేది ఎక్కడా చేయలేని పరిస్థితి. కానీ మీరు చూస్తే అధికారంకి వచ్చినట్టే ఏ విధంగా ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రోడ్డు విషయంలోని బాధ్యత తీసుకుంటూ రూరల్ డెవలప్మెంట్ లోని మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత తీసుకుని
ఖచ్చితంగా రూరల్ ఏరియాల్లోని అన్ని చోట్ల మనం చేసే బాధ్యత మనం తీసుకోవాలి. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి గల్లంతైన 3 యువకులు మృతి చెందారు. వారి మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. కర్ణాటకలోని హసన్ కు చెందిన అజిత్, సచిన్, ప్రమోద్ కర్నూలులోని మంత్రాలయానికి శనివారం వచ్చారు. దర్శనం అనంతరం పక్కనే ఉన్న తుంగభద్ర నదిలోకి ఈతకు వెళ్లి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. గజ ఈతగాళ్ల సహాయంతో వారి మృతదేహాలను పోలీసులు ఇవాళ గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టంకు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లాలోకి అడుగుపెట్టిన రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసులు ప్రభుత్వాన్ని పావులుగా కదుపుతున్నారని అన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ పనితీరు మార్చుకోకుంటే వీఆర్ తప్పదని హెచ్చరించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ విశ్వరూప్ ఫైర్ అయ్యారు. పెట్టి గతంలో అయితే సాధారణంగా పోలీస్ స్టేషన్ స్థాయిలోనో పీస్ కమిటీలు వేసి కూర్చోబెట్టి చక్కబెట్టేవారు. అటువంటి చిన్న కేసుని తీసుకెళ్లి 14 రోజులు రిమాండ్ విధించి వేళ కొత్తపేట సబ్ జైలు పంపించారంటే ఈరోజు ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవడం తెలుసుకుంటున్నాను. చిత్తకొట్టి సిఐ ప్రశాంత్ గారు మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఇక్కడ చాలా అతిగా చేస్తున్నారు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఎంత ఓవర్గా చేస్తున్నారంటే ఇక్కడ అనేక సంఘటనలు మాకు ఉన్నాయి. నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ మీరు బీఆర్ఎల్కి అన్నాకి డిసైడ్ అయి ఉండండి. తప్పనిసరిగా వ్యక్తిగత లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పెట్టుకోదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యంగా నీ చేతిలో పవర్ ఉంది కదా, చేతిలో లాఠీ ఉందని కానీ ఇష్టం వచ్చినట్టు చూపిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ నీకు తప్పనిసరిగా శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని చూపించే రోజు తొందరలోనే వస్తానని తెలియజేసుకుంటూ నీకు చేతనాన్ని చేసుకో, ఇంకా 2 సంవత్సరాలు ఉండుకో, కానీ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అమలాపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి ధర్నా చేసే పరిస్థితి రాణించుకోకుండా హెచ్చరించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడు. పార్టీలకు అతీతంగా నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా పార్టీలకు అతీతంగా పనిచేయ తప్ప కేవలం పక్షపాత ధోరణితోడో లేకపోతే మంత్రులకి ఎమ్మెల్యేలకి మేలు చేయని విధంగా నువ్వు అతిగా ప్రవర్తిస్తే మాత్రం రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు కూడా మేము ఎక్కడున్నా నువ్వు మాత్రం తప్పనిసరిగా బీఆర్లో ఉండి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఓచలు లెక్కెట్టే రోజు దగ్గరికి వస్తాను చెప్పుకుంటూ పోలీసు దగ్గర పెట్టుకుని మేము ఉద్యోగం నిర్వహించు, కానీ పక్షపాతం ద్వారా మాత్రం విడనాడని తెలియజేసుకుంటూ. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలకబోతున్నారు. 18 రోజుల యాత్ర ముగించుకుని భూమిపైకి తిరిగి రాబోతున్నారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా చివరి సందేశం ఇచ్చారు. అంతరిక్షం నుంచి భారత్ను గమనిస్తే ఉన్నత ఆశయంతో కూడిన నిర్భయమైన, నమ్మకమైన, గర్వంతో ఉప్పొంగుతున్న దేశంగా కనిపిస్తోందన్నారు. ఈ రోజుకు మన దేశం సారే జహాసే అచ్చా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. Over the past 2.5 weeks or so, we have done a lot of science on the station. We have done outreach activities and also looked back at the earth. Whatever time we found, we were always looking out the window, and it almost seems magical to me. And I would like to take this opportunity to thank my country and all their citizens for supporting this mission and me with all their hearts. And I would like to thank ISRO for making this happen. All the colleagues at ISRO who have worked tirelessly in developing all the protocols, the science and the outreach activities. The researchers back in India, the students who developed the outreach items that I carried. I would also like to thank NASA and its international partners, Axiom Space, SpaceX, for ensuring that we were trained adequately well and providing all the support round the clock, and all the people who were sitting on ground supporting this mission, making it extremely successful. 41 साल पहले कोई भारतीय अंतरिक्ष में गए थे और उन्होंने हमें बताया था कि ऊपर से भारत कैसा दिखता है, और कहीं ना कहीं मुझे लगता है कि हम सब ये जानना चाहते हैं कि आज भारत कैसा दिखता है. मैं आपको बताता हूँ, आज का भारत स्पेस से महत्वाकांक्षी दिखता है. आज का भारत निडर दिखता है. आज का भारत कॉन्फिडेंट दिखता है. आज का भारत गर्व से पूर्ण दिखता है. और इन्हीं सब कारणों की वजह से मैं एक बार फिर से कह सकता हूँ कि आज का भारत अभी भी सारे जहां से अच्छा दिखता है. जल्द ही धरती पर मुलाकात करते हैं. धन्यवाद.
కొత్తగూడెంలో రేణుకా చౌదరి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సిపిఐ పార్టీ శ్రేణులు రేణుకా చౌదరికి ఘన స్వాగతం పలికాయి. రైల్వే స్టేషన్లో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెం క్లబ్ వేదికగా కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని 167 మందికి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 130 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం పట్ల పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. సమాజంలో మహిళ ఎన్నో కష్టాలకు గురవుతుందని, ఆడపిల్ల పుడితే బాధపడకుండా వారికి చదువుల్లో, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తే ఉన్నత స్థితికి ఎదుగుతారని, మహిళా సంక్షేమానికి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామస్వామి 5 మండలాలను తిరిగి పొందేలా కృషి చేస్తారని, నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూనంనేని సాంబశివరావుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. అది మా ఇద్దరి మధ్యలో ఉన్న అన్యోన్యం. ఆయన ఎన్నికల్లో కూడా మీకు తెలుసు, మేమంతా కూడా ఎన్నికలు జరిగింది. సమాజానికి ఎప్పుడు కూడా ఉపయోగపడేటట్టు ఒక మంచి ఆలోచనలతో వారు ఎప్పుడు సాగుతుంటారు. అండ్ వి అప్రిషియేట్ అట్లా ఐడియాలజీ ఉంది వారు పని చేపడుతూ ఉంటే మేము కూడా ఒకటిగా ఎంతో సహాయం పడుతూ ఉన్నాము. చాలా సంతోషం. ఇవాటి రోజు ఈ షాదీ ముబారక్, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాలు కోసం మీకు అందరికీ గుర్తే ఉంటుంది. నేను కేంద్ర మంత్రిగా మీకు నేను కేంద్ర మంత్రిగా మహిళా బాల వికాస్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో మన జిల్లాకి మాక్సిమం మనం గతంలో నేను లోక్సభ ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో యూరప్ అటువంటి దేశాలు మాతో టచ్లో ఉండేవారు. వాళ్ళు అడిగేవారు మాకు 2,000 ఎకరాలు దొండ బెండ పండించి మన ఆర్గానిక్ ఈ విధంగా డిమాండ్ అన్ని వస్తున్నాయని చెప్పి, అదే విధంగా మనకి కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మనకు ఎయిర్పోర్ట్ ప్లాంట్, ఈ సింగరేణి కోలీస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాస్తవానికి మంచి లొకేషన్, ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ స్థాపించారు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం అమీనాబాద్ సెంటర్లో ఆర్టీసీ బస్సును కాలేజీ విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థులు బస్సు ఆపినా ఆపకుండా డ్రైవర్ మరియు కండక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించారు. కొత్తపల్లి ఎస్ఐ సమస్యపై డిపో మేనేజర్తో ఎస్ఐ జి వెంకటేష్ ఫోన్లో మాట్లాడారు. విద్యార్థులకు అదనపు బస్సు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ డిపో మేనేజర్ హామీ ఇచ్చారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సోమవారం రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఈ ఏడాది కూడా వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు. తాను కోపంగా లేనని, తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకుంటారంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. నా భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నాను. కానీ ప్రతి ఏడు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉన్నారు. ప్రతి ఏడు చెప్పినప్పటికీ నన్ను లెక్క చేయటం లేదు. ఏడాది నా కోరిక చెప్పినా నెరవేర్చడం లేదు. నా బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నాను. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. నా కోపానికి మీరు బలవుతారు, కానీ నేను కోపం చూపించడం లేదు. నేను కన్నెర్ర చేస్తే మీరు రక్తం కక్కుకుని చేస్తారు. కాలం తీరిందంటే ఎవరు ఏది అనుభవించాలో అది తప్పక అనుభవిస్తారు. నేను దానికి అడ్డురాను. నాకు సక్రమంగా పూజలు చేసి నాకు రక్తం చూపించండి. ఈ ఏడు జరిపించకపోతే ఎవరెవరు అడ్డుపడతారో వారికి రక్తం కక్కేలా చేస్తా. అందుకు నన్ను నిందించొద్దు. నన్ను కొలిచేవారు తప్పనిసరిగా విధి విధానంగా పూజలు జరిపించండి అని ఆజ్ఞాపించింది అమ్మవారు. అయితే తల్లి కోపం వద్దని సక్రమంగా పూజలు చేస్తామని ఆలయ పూజారులు అమ్మవారికి వాగ్దానం చేశారు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా
తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదే విధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి, కాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి, పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా నాకు ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా, నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్ళు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నిటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి. నీ పూజలన్నీ తప్పకుండా చేయిస్తాం. అదేవిధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కు తల్లి. తప్పనిసరిగా చెప్తా. ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి. నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను బాలక్క. కొల్లారే కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తాను. అయ్యో, అంతటి ఉగ్రసుఖం వద్దు తల్లి. చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం ఆగను బాలక. ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటా, ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం ఇందిరానగర్కు చెందిన గ్రామస్తులు సోమవారం జిల్లా సచివాలయం ఎదుట ఖాళీ బిందులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో గత 6 నెలలుగా ఉన్న ఒక్క బోరు నీరు సరిపోవటం లేదని స్థానిక అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేదన్నారు. సుమారు 60 కుటుంబాలు దాకా నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. మాకు నీళ్లు లేవు, మాకు నీళ్లు ఇందిరానగర్ మాకు ఎన్ని రోజులు అడిగినా మాకు నీళ్లు ఇవ్వలేదు సార్. ఎవరు బోర్కి వస్తేనే మాకు బోర్లో ఇచ్చేలేదు, మా వల్ల కాలేదు. నీళ్లు మొయ్యకూడలేదు, ముస్లిం ముసుకంతా మేము నీళ్లు మొయ్యకూడలేదు, మా వల్ల కాలేదు సార్. మేమేం చేసేది? మాకు నీళ్ళు ఏంటి సార్? మాకు ధర్మలే, మాకు నీళ్ళే లేవు సార్. 6 నెలలుగా నీళ్ళు లేవు సార్. మాకు 6 నెలలుగా నీళ్ళు లేవు. మాది కృష్ణజమాపురం పాలసముద్ర మండలం. ఆఫీసులకు చెప్పినా ఎవరికి చెప్పినా కూడా ఎత్తుకోలేదు. మాకు తెలియని వాళ్ళు మేమేం చేయాలా? మాకు నీళ్లు కావాలా? మా బిడ్డలకు గొడ్డులకు కోతలకు మేమేం చేయాలి సార్? బట్టాబడి ఉతికేదానికి కూడా మాకు నీళ్లు లేవు. మేమేం చేయాలా? బాధపడతా ఉన్నాము. దురాభారం నీళ్లు మోసుకుని వచ్చేదానికి కాలేదు. ఎమ్మెల్యే చెప్పినారా? ఎమ్మెల్యేకి చెప్పలేదు సార్. మేము ధర్నా చేస్తాము, రోడ్లు ధర్నా చేస్తాము, ఆఫీస్ గడిపి ధర్నా చేస్తాము. చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న నగిరి నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావుని రానివ్వకుండా నియోజకవర్గ అభివృద్ధిని కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయని చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు చలపతి సోమవారం జిల్లా సచివాలయం ఎదుట వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ సైతం రానివ్వకుండా అడ్డుపడ్డారని, ఇప్పుడు సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమంలో భాగంగా తమ నగిరి నియోజకవర్గానికి వచ్చి తమ వంతు అభివృద్ధికి కృషి చేస్తారని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్తూరు పార్లమెంటు ఎంపీగా విజయం సాధించిన శ్రీ దగ్గుమళ్ల ప్రసాదరావు గారు ఎంపీ హోదాలో ఇంతవరకు మా నగిరిలో అడుగు పెట్టలేదు. మా నగిరిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసిన అభ్యర్థి కనుక సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆయన ఎంపీగా గెలిపించాము. కారణాలైతే తెలియదు కానీ ఇంతవరకు ఆయన నగిరికి రాలేదు, మా వార్డుల్లో ఎక్కడా అడుగు పెట్టలేదు. సుపరిపాలనలో తొలి భాగంలో
కార్యక్రమంలో భాగంగా కూడా ఆయన ఇంతవరకు నగరికి రాలేదు. మా దౌర్భాగ్యం ఏమో కానీ ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న శివప్రసాద్ గారు కూడా నగరికి వచ్చేవాళ్ళు కాదు. నగరికి రాకూడదని ఏవో కొన్ని దుష్టశక్తులు హుకుం జారీ చేశాయని, ఆ శుద్ర శక్తులు అడ్డుపడుతున్నాయని చెప్పుకునేవారు. ఆఖరికి మేము ఇలాగే ఒక కార్యక్రమం చేసి శివప్రసాద్ గారు నగరికి తీసుకెళ్ళాము. మా దౌర్భాగ్యం మరలా ఇటువంటి కార్యక్రమం చేసి దగ్గుమల్ల ప్రసాదరావు గారిని కూడా నగరికి తీసుకెళ్ళలేమో. అయ్యా ఎంపీ గారు, మేమందరూ కూడా మీకు ఓట్లేసాము, మాది నగిరండి, చిత్తూరు పార్లమెంట్ పరిధిలో నగిరి కూడా ఒక నియోజకవర్గం. దయచేసి మా నగిరి నియోజకవర్గానికి రండి, మా వార్డులకు రండి, ఎంపీగా మీరు చేయవలసిన అభివృద్ధి పనులు చేయండి, మిమ్మల్ని నమ్ముకొని మేము ఉన్నాం. మీరు రాకపోవడానికి కారణాలు ఏంటో మాకు తెలియదు కానీ మిమ్మల్ని ఏ క్షుద్ర శక్తులు, ఏ భూతాలు, ఏ దయ్యాలు, ఏ పిశాచులు, ఏ సైతానాలు అడ్డుపడుతున్నాయో ఆ దెయ్యాన్ని, ఆ భూతాన్ని, ఆ పిశాచాన్ని, ఆ సైతాన్ని తరిమి కొట్టడానికి నగిరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాము. జూన్ 20వ తేదీన చిత్తూరు సిద్దంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన సిగ్నల్ ట్యాపరింగ్ దొంగతనం కేసును చిత్తూరు రైల్వే పోలీసులు ఛేదించి 2 నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీస్ అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ హర్షిత్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 20వ తేదీన చిత్తూరు సమీపంలో సిద్దంపల్లి రైల్వే స్టేషన్ నందు జరిగిన సిగ్నల్ ట్యాంపరింగ్ కేసులో పూణేకు చెందిన జలిందర్ మహిరియా పవార్, కోహినూరు నవనత్ పవర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీ రేణిగుంటలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర, తెలంగాణలో వీరు 9 చోట్ల దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రతిభ చూపిన చిత్తూరు క్రైమ్, రైల్వే పోలీసులను అభినందిస్తూ రివార్డులను అందించారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కేసును ఛేదించడానికి చిత్తూరు ఎస్పీ సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. డకాయిటీ గ్యాంగ్ కి 2 మెంబర్స్ ను పట్టుకున్నాము. అదే గురించి ఇది ప్రెస్ బ్రీఫ్ చేయడం జరిగింది. దీంట్లో 2 మెంబర్స్ అండ్ వాళ్ళు చేసిన అఫెన్సెస్ గురించి కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చాము. సో ఐ వుడ్ జస్ట్ లైక్ టు సే దట్ ఏపీ పోలీస్ అండ్ ఏపీ జీఆర్పీ మనం చాలా కమిటెడ్గా ఉన్నాము. మన దగ్గర బయట నుంచి ఎవరైనా వచ్చి అఫెన్స్ చేసి వెళ్ళిపోతున్నారో అట్లాగే లేదు. టీమ్ ఈజ్ వెరీ కమిటెడ్ అండ్ దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ దీస్ అఫెన్సెస్. మనము ఆర్పిఎఫ్ వాళ్ళతో కూడా రెగ్యులర్గా కోఆర్డినేషన్లో ఉంటాము. వాళ్ళ నుంచి కూడా అన్ని సపోర్ట్, కోఆర్డినేషన్ అన్నీ కావాలంటే మనము తీసుకొని we are trying our best to prevent the offenses. అది కోసం మన సైడ్ నుంచి టెక్నాలజికల్గా అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము. కూడా చెప్పాను, మనం MSCD డివైస్ అండ్ డ్రోన్ సర్వేలెన్స్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ అన్నీ మనము టెక్నాలజికల్ మెజర్స్ తీసుకొని వీఆర్ ట్రయింగ్ టు ప్రివెంట్ యాజ్ మచ్ offenses possible. స్పెషల్ ఇంటర్స్టేట్ గ్యాంగ్లో ఇంకా కూడా ఫర్దర్గా వీళ్ళతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వీళ్ళు ఇవి కాకుండా ఇప్పుడు మేము చెప్పిన అఫెన్సెస్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ అఫెన్సెస్ చేసినారో అవన్నీ కూడా తెలియాల్సింది. తర్వాత దీనివల్ల మేము పబ్లిక్కి ఇస్తున్న అవేర్నెస్ ఏంటి అంటే వాల్యుబుల్స్ అన్నీ కూడా కొంచెం ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వలన ట్రైన్ ట్రావెలింగ్లో అలా ఇమీడియట్గా టార్గెట్ అవుతున్నారు. అలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా కొంచెం కవర్ చేసుకోవడం, విండో సీట్స్ దగ్గర కూర్చున్నప్పుడు కాస్త అలర్ట్గా ఉండడం అది చూసుకోవడం కూడా బెటర్. అండ్ వీళ్ళు ఏదైతే ఉందో అర్లీ అవర్స్లో అబాండన్డ్ ఏరియాస్ వీళ్ళు చూస్ చేసుకుంటున్నారు. సో వాటికి కౌంటర్ మెజర్స్ ఏంటి అని చెప్పి జీఆర్పీ ప్లస్ ఆర్పిఎఫ్ అంతా కూడా డిస్కస్ చేసుకొని వాటిని ఎలా మనం ఇంకా ప్రివెంట్ చేయొచ్చు అటువంటి అఫెన్సెస్ అని కౌంటర్ స్ట్రాటజీస్ కూడా వి విల్ డిప్లాయ్. థ్యాంక్ యూ. మహారాష్ట్రకు చెందిన వాళ్ళండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.